శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి తత్వశాస్త్రం సైన్స్కి సంబంధించినటువంటి ఒక కామన్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. మానవుడు బుద్ధి వికాసం చెందిన క్షణం నుంచి ఈరోజు వరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమైన ప్రశ్నలు రెండు. ఒకటి, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, రాకముందు ఎక్కడుండేవాడిని, పోయాక ఎక్కడ ఉంటాను, నేను అనేదానికి అస్తిత్వం ఉందా, నా అహంకారం నేను మరణానంతరం కూడా నిలుపుకోగలుగుతానా, లేదా ఈ యొక్క మనిషి జీవితానికి ఏదైనా లక్ష్యం గమ్యం ఉన్నాయా, మనుషులు పుడుతున్నారు పోతున్నారు, తర్వాత ఏం జరుగుతుందో ముందు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇలాంటి విషయాల గురించి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక క్షణంలో ఆలోచించి భయంతో వణికిపోతుంటాడు. అయితే మహాభారతంలో ఒక ప్రశ్న ఉంది. ధర్మరాజుని యక్షుడు అడిగినప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటని అడుగుతాడు. అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడు, ప్రతివాడు మన కళ్ళ ముందు ఓటం చూస్తూనే ఉంటాం, కానీ మనం మాత్రం శాశ్వతంగా ఉంటాం అనుకుంటుంటాం ఈ లోకంలో. అందుకనే చేయరాని పనులు, అడ్డగోలు పనులు చేయటం, అందరినీ బాధ పెట్టడము, మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం చేస్తూ ఉంటాం. ఇదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది అంటాడు ధర్మరాజు. ఏది ఏమైనా మనిషికి ఉన్నటువంటి మొదటి మౌలిక ప్రశ్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే, సమాధానం లేని ప్రశ్న కూడా అదే. ఇక రెండవ ప్రశ్న ముఖ్యమైనది, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కనపడేదంతా కూడా మనస్సు క్రియేట్ చేస్తున్న మాయ, దీనికి అస్తిత్వం ఉందా, ఇది ఉన్నట్ట లేనట్ట, ఇది మాయ మిథ్య. శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, మాయంటావు అంతా మిథ్య అంటావు అంటూ శంకరాచార్యుల వారిని ప్రశ్నిస్తారు. ఎందుకంటే శంకరుని మాయావాదం చూసి అంతా మాయదే, ఈ యొక్క మనుషుల యొక్క కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా మాయలా అని ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది మాయ ఉందా, మనసు సృష్టించినటువంటి భ్రమ, ఇది ప్రశ్న. ఒకానొక క్షణంలో సృష్టి ప్రారంభమైతే అంతకుముందు ఏముండేది? ఓకే, ఒకానొక క్షణంలో సృష్టి అంతమైతే తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ పుడుతుందా సృష్టి? ఇదో ప్రశ్న. ఈ యొక్క సృష్టికి ఆది అంతం అనేది ఉంటే ఎట్లాగో అలాగే దీనికి బౌండరీ ఏదైనా ఉందా? ఒకవేళ బౌండరీ అంటూ ఉంటే అవతల ఉన్నది సృష్టిలో భాగం కాదా? అది కూడా సృష్టిలో భాగమే కదా? ఇదో ప్రశ్న. అంటే సృష్టి ఎక్కడ దాకా ఉంది, ఆ తర్వాత ఏముంది, సృష్టి బయట ఏముంది, సృష్టి లోపల ఏముంది, ఇవన్నీ కూడా ప్రశ్నలు. మరో ప్రశ్న జనాలలో ఉద్భవిస్తూ ఉంటుంది. ఏంటంటే, ఈ విశ్వం ఎలా ఉద్భవించింది? తనంతట తనే ఉద్భవించిందా, లేదా దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడా? సృష్టికర్త లేకుండా ఎట్లాగంటే సృష్టి ఉద్భవించేది? బాగుంది, సరే, సృష్టికర్త ఉన్నాడు, మరి ఆయన సృష్టించిన వాడెవరు? ఆయనకి మొదలేది? ఆయన ఆది మధ్యాంతరహితుడు, అంటే ఆది లేదు. ఎట్లా సాధ్యం అది? ఆయన ఒకళ్ళు సృష్టించాలి కదా. ఆయన ఒకళ్ళు సృష్టించకుండానే ఆయన కనుక ఉంటే సృష్టి కూడా అలాగే జరిగి ఉండొచ్చు కదా. అంటే సృష్టి యొక్క ఆవిర్భావం కూడా ఎలాగైతే భగవంతుడికి ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుంటున్నామో తనంతట తనే జరిగింది, ఆయన ఆది మధ్యాంతరహితుడు అన్నప్పుడు సృష్టి కూడా ఆది మధ్యాంతరహితం ఎందుకు కాకూడదు? ఇదొక ప్రశ్న. అది స్వయంభూవ అయితే, భగవంతుడు స్వయంభూవ అయితే అది కూడా స్వయంభూవే కావచ్చు కదా, ఏంటి అభ్యంతరం? ఇది ప్రతి వాళ్ళ మనసులో ఉండేటువంటి ప్రశ్నలు. ఒకవేళ నిర్జీవ పదార్థం నుంచి జీవం పుట్టి ముందు నెమ్మదిగా రకరకాల అణువులు పరమాణువులు పుట్టి ఆ తర్వాత జీవజాలము, మనస్సు, మనిషి ఇవన్నీ పుట్టి నెమ్మదిగా అంటే అవాల్వ్ అవుతూ వచ్చినాయా, సృష్టి వికాసం చెందుతూ వచ్చినాయా అనేది ఇంకో ప్రశ్న. ఈ ప్రశ్నల మధ్య మనిషి ఖాళీ ఉన్నప్పుడల్లా సతమతమైపోతున్నాడు. బిజీగా ఉన్నప్పుడు పక్కవాడిని ఎలా మోసం చేయాలా, పక్కవాడిని ఎలా అవమానించాలా, లేకపోతే పక్కవాడితో ఎలా ప్రవర్తించాలి, లేదా మనం ఎలా జీవించాలి, ఇది సమస్య. కానీ ఎప్పుడన్నా ఏకాంతంలో ఒక్కసారిగా ఇవన్నీ ఆలోచనకు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఈ సృష్టి అంతా ఏంటి, ఈ కనపడేదంతా ఉందా లేదా,
మనిషి యొక్క చిన్నపాటి జీవితం కోసం మనిషి చేసే అరాచకాలు, అన్యాయాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనిషి అంతర్ముఖుడైనప్పుడే సృష్టి రహస్యం బోధపడుతుందని మన యొక్క ప్రాచీనులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి మీమాంసలు, తత్వమీమాంసలు జరిగాయి. మొట్టమొదటగా మనుషులు దేవతల్ని ఊహించుకున్నారు. మొదట ఈ యొక్క సృష్టిలో పిడుగులు పడుతున్నాయి, ఉరుముతోంది, ఆకాశం నుంచి అక్కడి నుంచో వర్షం పడుతోంది, సముద్రం ఉన్నట్టుండి ఉప్పొంగుతోంది. ప్రకృతిలో రకరకాలైనటువంటి తమకు అర్థం కాని ప్రశ్నలకు దాని వెనక ఒక దేవతను ఊహించుకున్నారు. సముద్రం పొంగుతోంది కాదు, సముద్రుడు పొంగుతున్నాడు. వర్షం పడుతోంది కాదు, వర్ణుడు వర్షిస్తున్నాడు. అగ్ని మండుతోంది, అగ్నిదేవుడు మండుతున్నాడు. వాయువు వీస్తోంది, వాయుదేవుడు ఉన్నాడు. పర్వతం అనేక అద్భుతమైనటువంటి సౌకర్యం మనం కల్పిస్తోంది, పర్వతం ఒక దేవుడు. ఇలా సృష్టిలో ఉన్నటువంటి వివిధ భౌతిక విషయాలలో సృష్టిలో కనపడేటువంటి ప్రతి అద్భుతాన్ని ఒక దేవతగా మనం ఊహించుకున్నాం. ఇది ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ వచ్చింది. ఆ జిజ్ఞాస అక్కడితో ఆగకుండా అసలు ఇదంతా ఒకటే అన్నటువంటి ఏకాత్మ భావనకు దారితీసింది. తర్వాతి కాలంలో ఇదంతా కాదు, భౌతిక పదార్థాలే సృష్టికి మూలము. ఏదో భౌతిక పదార్థం ఎవాల్వ్ అవుతూ పరిణామం చెందుతూ మనిషిగా ఈ రోజున స్థితికి వచ్చింది. దీనికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది. సింపుల్, ఇంక ప్రశ్న అప్పీల్ లేని ప్రశ్న అనమాట. కొన్ని లక్షల ఏకకణ జీవి లక్షల కోట్ల సంవత్సరాల పాటు అలా మనిషి వచ్చేసాడు. ఇది ఒక రకం థియరీ. ఈ విధంగా అటు భారతదేశంలోనే కాకుండా అటు పశ్చిమ ప్రాంతాల్లో కూడా గ్రీకు తత్వవేత్తలు అనేక మంది దీని గురించి భౌతిక వస్తువుల నుంచి సృష్టి ఉద్భవించిందని ఆలోచించారు. థేలీస్ అనే ఆయన నీటి నుంచి ఈ సృష్టి పుట్టింది అన్నారు. మన వాళ్ళు అంటారు వరాహస్వామి భూమిని నీటిలోంచి కదా తీశాడు, సో మనం కూడా చెప్పేశాం అంటాం. పరిణామ క్రమం డార్విన్ చెప్పగానే మనం అనుకుంటాం మొదట చేప, తర్వాత అంటే నీటి జీవి, తర్వాత ఉభయచరమైనటువంటి తాబేలు, తర్వాత భూచరమైనటువంటి వరాహం, తర్వాత పూర్తిగా కన్వర్ట్ కాని మనిషి అంటే నరసింహస్వామి, ఆ తర్వాత కన్వర్ట్ అయిన మనిషి రాముడు, ఆ తర్వాత మనం కొంత మ్యానిపులేషన్స్ చేయగలిగింది కృష్ణుడు. ఇట్లా మనం పరిణామ క్రమాన్ని వాళ్ళు ఎవరిని చెప్పగానే మనం కూడా దానికి అన్వయిస్తూ ఉంటాం. ఇది నిజమా అబద్ధం అనేది విజ్ఞులైన ప్రేక్షకులు ఆలోచించాలి. కానీ ఇలా జరుగుతూ వస్తోంది. టోటల్గా మన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం మనం రాబట్టలేకపోతున్నాం, ఎవరి నుంచి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ గ్రీకులు ఏం చెప్పారంటే థేలిస్ నీటి నుంచి సృష్టి పుట్టిందన్నాడు. ఇంకా అనెగ్జిమాండర్ అని రకరకాల మనుషులు, సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, కొన్ని వందల మంది గ్రీకు తత్వవేత్తలు, పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి తత్వవేత్తలు రకరకాల భౌతిక పదార్థాల నుంచి సృష్టి ఆవిర్భవించింది అని చెప్పి నేను చెప్పడం మొదలెట్టారు. అయితే మనవాళ్ళు ఏనాడు దీని గురించి ఆలోచించడం మొదలెట్టారు అనేది ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి సమాధానం తెలియనటువంటి ప్రశ్నని మీ ముందుంచుతూ మీరు కూడా ఆలోచించండి అని చెప్పాలన్న ఉద్దేశం. ఇహ భారతీయులు ఋగ్వేదం 8,000 సంవత్సరాల నాటిది, 3-4 వేల సంవత్సరాల నాటిది అని చెప్పిన ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. లేదా పండితులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటిదని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఋగ్వేదంలో సృష్టిని గురించిన వివేచన ఎంత అద్భుతంగా జరిగింది అని చెప్పాలన్నది ఈరోజు నా యొక్క ఆలోచన. ఇందుట్లో ఒక 4 సూక్తాల గురించి మీకు ప్రత్యేకంగా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అన్నిటికంటే ముందు ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో ఉన్నటువంటి 121వ సూక్తమే హిరణ్యగర్భ సూక్తం. హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జాముతేమాం కస్మే దేవాయ హవిషా విధేమా. ఇది హిరణ్యగర్భ సూక్తంలో ఉన్నటువంటి ఒక సూక్తం. ఇలా ప్రారంభమవుతుంది. అందులో ఏం చెప్పారంటే సృష్టిలో మొదట్లో హిరణ్యగర్భుడు ఉన్నాడు. హిరణ్యగర్భుడు అంటే ఎవరు? ఈ సృష్టి మొత్తం ఒక అండం రూపంలో ఉంది, దానిలో ఉన్నవాడే హిరణ్యగర్భుడు. అతడే మొదటి పురుషుడు. అతడు ఆ యొక్క అండంలో ఉన్నాడు. అతడు జన్మించగానే సర్వసృష్టికి, సర్వభూతమైనటువంటి సృష్టికి ఏకైక ప్రభు అయ్యాడు. మీరు జాగ్రత్తగా ప్రతి పాయింట్ని పట్టుకోండి. సృష్టికి మొదటి హిరణ్యగర్భుడు ఉన్నాడు.
అతడు జన్మించగానే సర్వభూతాలకు ఈ యొక్క సృష్టికి ప్రభు అయ్యాడు. ఇంకెవరిని సేవిస్తాం? ఆయన్నే కదా మనం సేవించాలి. ఇక్కడ పాయింట్ ఏంటి? హిరణ్యగర్భుడు జన్మించగానే, హిరణ్యగర్భుడు జన్మించగానే అంటే ఈయన జన్మించాడు అని చెప్పి చెప్తోంది ఈ సూక్తం. మరి జన్మించడానికి ముందే ఉంది? మళ్ళీ ప్రశ్నే కదా. సరే, ఈ సూక్తం దీనికి సమాధానం చెప్పలేదు. ఇంకొక సూక్తాన్ని తీసుకుందాం, పురుష సూక్తం. ఇది కూడాను ఋగ్వేదం 10వ మండలంలో 91 సూక్తం అనమాట. ఇది కూడా పురుష సూక్తం. మనం ఈ పురుష సూక్తం విన్న వాళ్ళు చాలామంది ఉండరు, ప్రతి చోట వింటాము. ఈ యొక్క పురుష సూక్తానికి ఋషి నారాయణుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క సృష్టికర్తని ఈ విశ్వమంతా కూడా ఆయనే. మనకి అర్జునుడు భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, తెలుసు కదా. విష్ణుమూర్తి తన యొక్క విశ్వరూపం ప్రదర్శించినప్పుడు అనేక తలలతోటి, అనేక బాహువులతోటి భయంకరమైన విశ్వరూపం చూపిస్తాడు విష్ణుమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ. చూపించినప్పుడు అర్జునుడు అంటాడు, నా వల్ల కావట్లేదు, నీ రూపం చూడలేకపోతున్నాను, సమస్తం అందులోనే కనపడుతుంది అంటాడు. భగవద్గీతాకారుడు అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని ఊహించాడు. పురుష సూక్తంలో కూడా అదేవిధంగా అద్భుతమైనటువంటి విరాట్ పురుషుణ్ణి ఊహించడం జరిగింది. అందులో ఉన్నటువంటి శ్లోకం ఎలా స్టార్ట్ అవుతుందంటే, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదలవుతుంది. అంటే అనేక రకాలైనటువంటి చేతులు, తలలు, అలా అనేక రకాల కొన్ని వేల కళ్ళు, అనేక వేల పాదాలు, అంటే ఒక విరాట్ పురుషుణ్ణి ఈ యొక్క పురుష సూక్తకారుడు అద్భుతంగా ఊహించాడు. ఆయన ఈ గురించి ఏం చెప్తాడంటే, ఈ సమస్తం కనపడేదానికంటే కూడా ఆయన అధికుడు. అన్ని ప్రాణులు కూడా ఆయనలో 4వ వంతు మాత్రమే, మిగిలిన 3 వంతుల్లో ఆయన ఇంకా ఎక్స్టెండెడ్ పొజిషన్లో ఉంటాడు. అంటే ఆయన ఇంతుంటే సృష్టి ఇంతుంది అనేటువంటిది పురుష సూక్తం చెప్పడం జరుగుతుంది. ఇహ సృష్టిని గురించి వివేచన చేసినటువంటి మరొక సూక్తం విశ్వకర్మ సూక్తం. ఇది ఋగ్వేదంలో 10వ మండలంలో 81వ సూక్తం అనమాట. ఇందులో మెటీరియల్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ విశ్వ సృష్టి చేసినప్పుడు ఈ విశ్వకర్మ సృష్టిని సృష్టించినటువంటి ఆ యొక్క విశ్వకర్మకు ఏది ఆధారము, ఆయన ఎక్కడ కూర్చుని ఎలా సృష్టించాడు ఈ విశ్వాన్ని. మనకి ఆర్కిమిడీస్ సూత్రంలో ఉంటుంది, నేను నిలబడటానికి ప్లేస్ ఇస్తే ఈ భూమండలాన్ని నేను పైకి లేపుతాను అంటాడు ఆర్కిమిడీస్. అదేవిధంగా మన యొక్క ఈ విశ్వకర్మ సూక్తం ఏం చెప్తుందంటే, ఈ విశ్వకర్మకు విశ్వ సృష్టి చేసినప్పుడు ఏది బేసు, ఏది ఆధారము, అతను ఎక్కడ కూర్చుని సృష్టి అంతా సృష్టించాడు, ఎప్పుడు సృష్టించాడు, పైన ఆకాశాన్ని ఎలా వ్యాపింపజేశాడు, భూమిని ఎలా పరిచాడు, అతని కళ్ళు, ముఖము, చేతులు, పాదాలు అంతటా కూడా నిండి ఉన్నాయి అన్నాడు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కుంభకారుడు కుండలు చేసే కుమ్మరి మట్టి తెచ్చి ఒక కుండ తయారు చేస్తాడు. ఈయన విశ్వ సృష్టి చేయడం కోసం ఉపయోగపడినటువంటి ఈ యొక్క విశ్వకర్మ అని మనం చెప్పుకున్నటువంటి విరాట్ పురుషుడు, ఈ యొక్క సృష్టికారుడు, సృష్టికర్త ఎక్కడి నుంచి మెటీరియల్ని కన్సాలిడేట్ చేసి ఎట్లా సృష్టించాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ పదార్థాన్ని, సృష్టికి కారణమైనటువంటి భౌతిక పదార్థం అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సృష్టిని నిర్మించాడు. ఓ ఋషులారా, మీ మనసులో ఈ ప్రశ్నలు అడగండి, ఈ విశ్వ సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోండి అని కూడా విశ్వకర్మ సూక్తం చెప్తూ ఉంటుంది. ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు ఋగ్వేద కాలంలో ఋగ్వేదకారులు ఇంత గొప్పగా ఆలోచించగలిగారు అంటే భారతీయ అద్భుత తాత్విక ప్రతిభ అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ప్రపంచంలో ఎవరికీ ఇలా అన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆలోచనలతోటి ఈ యొక్క ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలు మనకి కనపడతాయి. ఇహ అన్నిటికీ తలమానికం, అద్భుతం ఈ యొక్క నాసదాసీయ సూక్తం అనేటువంటిది ఉంది. దాన్ని సృష్టి సూక్తం అని పిలిచారు, హిమ్ ఆఫ్ క్రియేషన్ అన్నారు. ఈ యొక్క సృష్టి సూక్తం రాసిన ఆ యొక్క సృష్టి సూక్తం రాసినటువంటి సూక్తికారుడికి పాదాభివందనం చేయాలి మనం రోజు కూడా. ఎంత గొప్పదైన సూక్తమో ఇది చెప్పక్కర్లేదు. ఇది కూడా 10వ మండలంలో ఋగ్వేదంలో 129వ సూక్తంగా చెప్పబడి ఉందన్నమాట. ఇది మొదట్లో నాసదాసీత్ అనేటువంటి పదంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీన్ని నాసదీయ సూక్తం అని కూడా అన్నారు. ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించేటువంటిది, మనకు రాని ఆలోచన, మనం ఇప్పటికి కూడా ఊహకు అందనటువంటి ఆలోచన ఆ సూక్తికారుడు అద్భుతంగా చెప్పబట్టడం జరిగింది. ఆ సూక్తం గురించి ఎలా ప్రారంభమవుతుందంటే, నా సదాసి నో సదాసి తదానీం నాసి ద్రజో నో వ్యోమా పరోయత్
కిమావరీవః కుశకస్య శర్మన్ అంబః కిమాసీత్ గహనం గభీరం. ఈ రకంగా ప్రారంభమవుతుంది నాసదాసీయ సూక్తం. అది నాసదీయ సూక్తం అన్నారు, నాసదాసీయ సూక్తం అన్నారు. ఏదైనా సృష్టి సూక్తంగా గొప్పగా ప్రఖ్యాతి పొందినటువంటి సూక్తం ఇది. ఇందులో ఒక్కొక్క పాయింట్, ఒక అక్షరం అక్షరం మీరు పట్టుకోవాల్సినటువంటి విషయం ఉంది. అందుట్లో ఏం చెప్పాడంటే సూక్తికారుడు, అప్పుడు సృష్టి ఆదిలో ఎగ్జిస్టెన్స్ లేదు, నాన్ ఎగ్జిస్టెన్స్ లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. అంటే అది ఉందనలేము, లేదు అనలేము. ఉందా లేదా తెలియదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు. దాన్ని ఏది ఆవరించింది, ఎక్కడ దానికి ఏది ఆశ్రయం ఇచ్చింది అంటే ఈ యొక్క సృష్టికి సంబంధించిన మూల పదార్థానికి అది ఎక్కడుంది? అప్పుడు పగలు లేదు, రాత్రి లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు. ఒక గహనం, అక్కడ గభీరము గహనము అయినటువంటి ఒక జలరాశి ఉందా? ఇక్కడ జలము అంటే కేవలం నీరని కాదు, ఒక పదార్థం ఉందా? గభీరం గహనం అయినటువంటి పదార్థం అంటే పదార్థం రూపంలో లేని విధంగా ఉంది. పదార్థం మాస్ ఇస్ దేర్, కానీ అది ఆ పదార్థం గభీరం గహనం అంటే తెలుసుకోవడానికి వీల్లేని విధంగా ఉందా అని సూక్తికారుడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు మృత్యువు లేదు, అమృతత్వం లేదు, రాత్రి లేదు, పగలు లేదు. అద్వితీయమైన ఆది మాత్రమే తన స్వభావానుసారం శ్వసిస్తూ ఉంది. వాయువు లేకుండా అది కూడా. అప్పుడు వాయువు కూడా లేదు, కానీ తన స్వభావానుసారం ఆది ఒక్కటి మాత్రం ఆ యొక్క ప్రారంభంలో ఉంది అని సూక్తికారుడు చెప్తున్నాడు. అంటే అద్వితీయమైనటువంటి ఆది అంటే ఇంకోటి లేదు, ఒక్కటే ఉంది. అది మాత్రం తన స్వభావానుసారం వాయువు లేకుండా శ్వసిస్తోంది. శ్వసిస్తుంటే మనం పిలిచినట్టు ఊపిరి పీల్చడం అని కాదు, నేనున్నాను అన్నటువంటి భావనతోటి ఒకటి ఉంది. అది తప్ప అక్కడ ఇంకేమీ లేదు అప్పుడు అక్కడ అన్నాడు సూక్తికారుడు. అంతే ఆగిందా? అప్పుడు తొలుతగా చీకటి చేత ఆవరించబడే చీకటి మాత్రమే ఉంది. ఈ సమస్తం అప్రజ్ఞాతం అవ్యవస్థితమైన సలిలం. అవ్యవస్థితమైన సలిలం, ఇది ఇంపార్టెంట్. అవ్యవస్థితమైన సలిలం. ఇప్పుడు పరమాణువులు అణువులు ఉన్నాయంటే మధ్యలో కేంద్రకం ఉంది. కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి. కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉన్నాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. సృష్టి మొత్తం ఇదే ఉంది. ప్రతి అణువులో కూడా ఒక లయబద్ధం. ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరంలో కొన్ని లక్షల కోట్ల అణువులు ఉన్నాయి. ప్రతి అణువులో కూడా చలనం జరుగుతోంది. ప్రతి అణువులో కూడా ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు వాటి పని వాటి చేస్తున్నాయి. ప్రతి అణువులో ఎలక్ట్రాన్లు ఈ యొక్క కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ శరీరంలో మొత్తం పెద్ద చక్ర భ్రమణం జరుగుతుంది, మనకు కనపడదు. అంతేకాకుండా ఇంకో తమాషా, ఇక్కడ ససందర్భమైనప్పుడు కూడా మన శరీరం మొత్తాన్ని కూడా కంప్రెస్ చేసి ఓన్లీ పదార్థం మాత్రమే దగ్గరికి చేసి చూస్తే గుండు సోది గుండంత ఉంటుంది మన శరీరం మొత్తం. పదార్థం దగ్గరికి చేస్తే ఆ గుండు సోది గుండె ఎంతకే 50 కేజీలు, ఇప్పుడు నేను 60 కేజీలు అనుకున్నాం కాసేపు, నేను 70 కేజీలు అనుకున్నాను. లేకపోతే ఆ గుండు సోది గుండు 70 కేజీలు బరువు దొరుకుతుంది. మిగిలినంతా డొల్లే. అంటే ఈ శరీరంలో మొత్తం డొల్ల. తోలు తిత్తి అంటుంటారు కదా మన వాళ్ళు, తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సుమనుట ఖాయం కదా. అంటే ఈ తోలు తిత్తులో ఉన్న పదార్థం మొత్తాన్ని కూడా కన్సాలిడేట్ చేసి కంప్రెస్ చేస్తే గుండు సోది గుండంత మాత్రమే ఉంటుందన్నమాట. మిగిలినంతా స్పేస్, ఖాళీ. అందుకని దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు చెప్తుంటారు, ఈ ఖాళీలోంచి ఇంకో జీవి కూడా లోపల నుంచి ఇట్టించి పోతూ ఉంటుంది. అంటే మనకు కనపడదు అది, అది వేరే మాలిక్యులర్ ఫార్ములా ఉంటున్నటువంటి జీవులు ఈ శరీరంలో నుంచి ఇటు వాళ్ళు కూడా వెళ్తుంటారు. ఇక్కడ అనేక రకాల లోకాలు ఉన్నాయి అని కూడా తమాషాగా చెప్తుంటారు. సరే, అక్కడ అప్రస్తుతం. ఎందుకు చెప్తున్నానంటే శరీరంలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ నిర్మాణం, సృష్టిలో ఉన్నటువంటి ఈ కాంప్లెక్సిటీని గురించి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను. సరే, ఏది ఏమైనా కానీ ఆ సృష్టి సూక్తంలో ఏం చెప్పబడిందంటే అవ్యవస్థితమైనటువంటి సలిలం. అంటే ఇంకా అప్పటికి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, క్వార్కులు ఏవి ఫామ్ కాలేదు, అణువులు ఫామ్ కాలేదు అక్కడ. అందుకని అవ్యవస్థితమైనటువంటి సలిలం అక్కడక్కడ ఉంది అని సృష్టికారుడు చెప్తున్నాడు, సృష్టి సూక్తికారుడు చెప్తున్నాడు. తపస్సు చేత శూన్యావృతమైనటువంటి ఆది జన్మించింది. ఇక్కడ తపస్సు అంటే హీట్ అని ఒక పాయింట్, లేదా తపస్సు మనకి తెలియనటువంటి ఒక రకమైనటువంటి నిశ్శబ్ద స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక ఆలోచన, ఒక థాట్లో నుంచి ఆది అనేది ఒకటి జన్మించింది. ఆది అనేది అంటే యాక్టివిటీ అనమాట. అప్పటిదాకా యాక్టివిటీ లేదు, అంతా
అలా ఉంది. అలాంటి స్థితిలో నుంచి, ఆ తపస్సులో నుంచి, ఆ వేడిమిలో నుంచి ఒక శూన్యావృతమైనటువంటి ఆది జన్మించింది అని చెప్తాడు సృష్టి సూక్తికారుడు. ఆ అన్నిట్లో మొదట్లో సృష్టించాలనేటువంటి కోరిక మాత్రమే ఉంది. అదే సృష్టికి బీజము. అద్భుతమైనటువంటి సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మనం జన్మంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఏంటి? సృష్టికి ఆదిలో ఫస్ట్ ఏం చెప్పాడు? అద్వితీయమైనటువంటి ఆది తన స్వభావానుసారం వాయువు లేకుండా శ్వసిస్తోంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పాడు? తపస్సు చేత, వేడిమి చేత కూడా శూన్యావృతమైనటువంటి ఒక ఆది జన్మించింది. అయిందా? ఆ తర్వాత ఆ సమయంలో అన్నిటికంటే ప్రథమంగా సృష్టించాలనేటువంటి కోరిక మాత్రమే, కామం అంటాం దాన్ని మనం. సృష్టించాలనేటువంటి కామం అంటే కోరిక మాత్రమే ఆదిలో ఉంది. అదే భావి సృష్టికి ప్రథమ బీజం అయ్యింది. ఒక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పాలి. నేను ఒక చోట చూశాను. ఏంటంటే ఈ సృష్టి ఇలా ఉండటానికి కారణము బిగ్ బ్యాంగ్ జరిగినటువంటి ఆ కరెక్ట్ ఫార్ములేషన్ అన్నమాట. అంటే బిగ్ బ్యాంగ్ ఎగ్జాక్ట్గా ఎంత ఫోర్స్ తోటి పదార్థం విరజమ్మబడాలో అంత స్పీడ్తోనే పదార్థం విరజమ్మబడటం వలన ఇప్పుడున్నటువంటి సృష్టి ఏర్పడిందిట. అంటే అంతకంటే ఎక్కువ పదార్థం విరజమ్మబడినా, ఎక్కువ స్పీడ్తో విరజమ్మబడ్డా, తక్కువ స్పీడ్తో విరజమ్మబడ్డా, తక్కువ పదార్థం విరజమ్మబడ్డా ఈ సృష్టి జరిగేందుకు అవకాశం లేదుట. అంటే ఆ టైం బాంబు పెట్టిన వాడు ఎంత అద్భుతమైన సూపర్ కంప్యూటర్ ఉన్నటువంటి దాన్నే మనం భగవంతుడు అనుకుంటే తప్పులేదు. అంత అద్భుతమైన సూపర్ బ్రెయిన్ కరెక్ట్గా టైం బాంబ్ పెట్టి బిగ్ బ్యాంగ్ని బ్లాస్ట్ చేసినప్పుడు ఆ వెళ్ళినటువంటి పదార్థం అలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళి ఇప్పుడున్నటువంటి అద్భుతమైన సృష్టికి మిమ్మల్ని నన్ను కూడా సృష్టించింది. ఈ యొక్క స్పీడ్లో కానీ పదార్థంలో కానీ ఏమాత్రం తేడాలు వచ్చినా కానీ ఈ సృష్టి ఇలా ఉండే అవకాశం లేదు. అంటే అంత ఎగ్జాక్ట్నెస్, అంత మ్యాథమెటిషియన్, అంటే సృష్టికర్త గొప్ప బ్రెయిన్ ఉన్నటువంటి అద్భుతమైన మ్యాథమెటిషియన్. పైథాగరస్ అంటాడు అంత మ్యాథ్స్లోనే ఉంది సృష్టి, ఇంకేం లేదంటాడు కదా. ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి సృష్టికి మూలం ఈ విధంగా సృష్టి సూక్తంలో మనకి వివరించబడింది. సూర్యుడు ఉదయించగానే తక్షణం కాంతి ప్రసరించినట్లుగా కూడా ఈ యొక్క సృష్టి విస్తరించింది అని చెప్పారు ఈ యొక్క సృష్టి సూక్తంలోనే. ఈ సృష్టి అక్కడతో ఆగలేదు. సృష్టి సూక్తికారుడు ఎంత అద్భుతంగా చెప్పాడంటే కొన్ని పదాలని. ఈ సృష్టికి రహస్యం స్పష్టంగా ఎవరు తెలుసుకోగలరు? ఇవన్నీ ఆయన అడుగుతున్నాడు. ఇవన్నీ సృష్టి సూక్తంలో ఉన్నటువంటి పాయింట్స్. నేను సొంతంగా ఏం చెప్పట్లేదు, మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. సృష్టి రహస్యం స్పష్టంగా ఎవరు తెలుసుకోగలరు? ఎవరు వివరించి చెప్పగలరు? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా జన్మించింది? ఎవరికి తెలుసు ఇదంతా? ఈ సృష్టి, జగత్ సృష్టి జరిగిన తర్వాతనే కదా దేవతలు పుట్టారు. దేవతలు అని అనుకుంటాం మనం, కానీ వాళ్ళు కూడా ఎప్పుడు పుట్టారు? ఇదంతా జరిగిన తర్వాతే కదా పుట్టారు. అందువలన వాళ్ళకు కూడా విశ్వ ఉత్పత్తి విధానం బహుశా తెలియదు. చూసారా ఎంత ఆలోచన? సృష్టి పుట్టిన తర్వాత కదా దేవతలు పుట్టారు. సో వాళ్ళకు కూడా తెలియదు, ఛాన్స్ లేదు. అందువలన వాళ్ళకు కూడా తెలియదు. మరి ఇదంతా ఎలా ఆవిర్భవించిందో ఎవరికి తెలుస్తుంది? ఇదంతా ఎలా ఆవిర్భవించిందో ఈ సృష్టి ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఎవరు లేరు. ఒకవేళ ఈ సృష్టించినటువంటి విరాట్ పురుషుడు ఒకళ్ళు ఉంటే అతడు ఈ సృష్టిని సృజించాడా నిజంగా? అది కూడా ఎవరికి తెలియదు. ఈ యొక్క పరమవ్యోమం అంటే ఈ సృష్టి మొత్తానికి అధ్యక్షుడు అయినటువంటి పరమాత్మకు మాత్రమే, అంటే దీని అంతటికి, అంటే ఈ మూలకారకుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ ఎవరైతే ఉన్నాడో బహుశా ఆయనకి మాత్రమే ఈ సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి రహస్యం బహుశా తెలిసి ఉంటుంది అని ఒక్క మాట అంటాడు ఇక్కడ సూక్తికారుడు. బహుశా ఆయనకు కూడా తెలియదేమో. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, వివేచన, తత్వ వివేచన. మన వాళ్ళు ఈ రకంగా ఋగ్వేదంలో ఇంత అద్భుతమైనటువంటి సృష్టి గురించి ఇంత అద్భుతమైనటువంటి సూక్తాలు ఉన్నాయి. మనందరం కూడా ఇవన్నీ చదవాలి, తెలుసుకోవాలి. అంతటికి మన వాళ్ళు అధ్వాయలో అంటే బాగుంటుంది. అన్ని వేదాల్లోనే ఉన్నాయి రైళ్ళు గీళ్ళు అని ఎగతాళి చేస్తే బాగుంటుంది. రెండూ కరెక్ట్ కాదు. మనము మన బ్రెయిన్ వాడి మనది ఉన్నటువంటి సమాచారంతో అనలైజ్ చేసి ఫైనల్గా మనకంటూ ఒక ఆలోచన రావాలి. ఒకటి చెప్తే వాళ్ళట్లా వీళ్ళట్లా చెప్తే నవ్వేసేసి మనం వెళ్ళిపోతుంటాం. కాదు, మనకి మనం
ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఇక ఇదే సృష్టి సూక్తాన్ని, ఈ సృష్టికి సంబంధించినటువంటి ఇవన్నిటిని కూడా నేను బిగ్ బ్యాంగ్ థియరీతో కంపేర్ చేస్తాను. ఒక్కసారి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మీ అందరికీ తెలుసు. దాదాపు 13 బిలియన్ సంవత్సరాల క్రితం, కొంతమంది 1200 నుంచి 1500 కోట్ల సంవత్సరాలు అంటారు, దాన్ని నేను 13.7 బిలియన్ సంవత్సరాలు అనేది ఒక లెక్క ఉంది, సైంటిస్టులు చెప్పినటువంటి లెక్క. ఆ సందర్భంలో ఈ యొక్క విశ్వం అంతా కూడా ఒక అండంగా, మనం హిరణ్యగర్భ సూక్తంలో చెప్పుకున్నాం కదా, అదనమాట. అండంగా ఒకచోట కంప్రెస్ అయ్యి పదార్థం మొత్తం ఒక్కచోట ఉంది, మిగిలిందంతా శూన్యమే. చీకటిని ఆవరించిన చీకటి, అక్కడ పగలు లేదు, రాత్రి లేదు. మనకు చెప్తాం కదా ఇందాక, అమృతత్వం లేదు, మృత్యువు లేదు. ఓకే, ఏముంది అక్కడ? ఏమీ లేదు. పదార్థం అనేది లేదు. అప్పుడు పదార్థం ఫామే కాలేదు. ఎలక్ట్రాన్ లేవు, ప్రోటాన్ లేవు, న్యూట్రాన్ లేదు, క్వార్కులు లేవు, ఏమీ లేవు. అణువులు, పరమాణువులు లేనే లేవు. పదార్థం గురించి మర్చిపోండి. అలాంటి స్థితిలో దాదాపుగా కొన్ని 1 కోట్ల సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం సింగులారిటీ, అక్కడ ఏం లేదు. ఒక జీరో టైం లేదు, జీరో స్పేస్, అంటే స్పేసే లేదు. ఎందుకంటే స్పేస్ అంతా ఓపెనే, ఇంకేం లేదు, ఎక్కడ ఏం లేదు, ఉన్నదంతా ఒక చోట ఉంది. ఆ టైంలో ఒక గొప్ప పేలుడు జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం సృష్టి సూక్తంలో, ఆదిలో సృష్టించాలని కోరుకుంది, అదే భవిష్యత్తుకి బీజమైంది. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. అప్పుడు తమస్సు, శూన్యావృతమైనటువంటి తమస్సు చేత ఆది అనేది ఉద్భవించింది అని అక్కడ చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఒక్కసారిగా ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేలుడు జరిగింది, అదే సృష్టికి ప్రారంభము. స్టీవెన్ వెయిన్బర్గ్ అని ఒక ఆయన రాశాడు ది ఫస్ట్ 3 minutes అని. అంటే జీరో టైంలో ఏం జరిగిందో ఆయనకు కూడా తెలియదు, ఎవరికి ఊహించలేరు. ఆ క్షణంలో ఎందుకు పేలుడు జరిగింది, ఎలా జరిగింది తెలియదు. నోబడీ నోస్ ఆన్ దిస్ ఎర్త్. అప్పటికి ఇప్పటికీ కూడా ఏ సైంటిస్టులు కనిపెట్టలేపారు. జరిగిన తర్వాత మొదటి సెకండ్లో 100వ వంతు టైం దగ్గర నుంచి అనాలిసిస్ స్టార్ట్ అయింది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ జరిగిన తర్వాత మొదటి సెకండ్లో 100వ వంతు కాలం నుంచి విశ్వం ఆరంభం యొక్క కథని ఈ యొక్క స్టీవెన్ వెయిన్బర్గ్ చెప్తాడు. ఆ క్షణంలో పేలుడు జరిగినప్పుడు 10,000 కోట్ల కెల్విన్ డిగ్రీల టెంపరేచర్ ఉండేది. 10,000 కోట్ల కెల్విన్ డిగ్రీల టెంపరేచర్. అందువల్ల ఆ సమయంలో మ్యాటర్ అంటే పదార్థానికి అస్తిత్వమే ఉండదు, అస్తిత్వమే ఉండదు. ఎలక్ట్రాన్లు నేను చెప్పాను కదా, ఎలక్ట్రాన్ లేవు, ప్రోటాన్ లేవు, క్వార్కులు లేవు, న్యూట్రాన్లు లేవు, అణుకేంద్రం లేదు, ఏమీ లేదు. అప్పుడున్నటువంటి విశ్వ సాంద్రత నీటికి 400 కోట్ల రెట్లు ఎక్కువ. అదనమాట. అక్కడ ఇంత గుండు సూదంత పదార్థం కూడా కొన్ని టన్నుల బరువు దిగేటువంటి పదార్థం ఉందన్నమాట. అది ఇలా విస్ఫోటనం చెందినప్పుడు మొదటి అరగంటలోనే 30 కోట్ల కెల్విన్ పడిపోయింది. నేను చెప్పాను కదా, అంతకుముందు టెంపరేచర్ 10,000 కోట్ల కెల్విన్ డిగ్రీల నుంచి కేవలం 30 minutesలో ఎన్ని కోట్లకి పడిపోయింది? 30 కోట్ల కెల్విన్ డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. మీకు తెలుసో తెలీదు, అలా సృష్టి విస్తరించి 7 లక్షల సంవత్సరాల తర్వాత మాత్రమే అణువు అనేది ఏర్పడింది. ఎన్ని లక్షల సంవత్సరాలు ఇలా సృష్టి ఎక్స్పాండ్ అయ్యి 7 లక్షల సంవత్సరాలకు మాత్రమే అసలు అణువు అనేది ఒకటి ఫామ్ అయింది. ఆ తర్వాత కాలక్రమంలో సృష్టికి అనుకూలమైనటువంటి చోట్ల కర్బన పదార్థాల నుంచి జీవం నుంచి రకరకాల జీవ పరిణామం జరిగింది. ఇది భూలోకంలో జరిగిందా, వేరే చోట జరిగితే అక్కడి నుంచి ఎక్స్ట్రా టెరిస్టరియల్స్ అని మనం చెప్పుకునే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద బయోస్పియర్ క్రియేట్ చేసి మనందరినీ సృష్టించారా, ఇదంతా కూడా వేరే ఎపిసోడ్లో ఇంకో కథలాగా చెప్పుకోవాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఇది సస్పెన్స్ అండ్ మిస్టరీ. క్రమక్రమంగా సృష్టి విస్తరించి ఇప్పుడున్నటువంటి స్థితిని చేరుకుంది. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ జీరో స్పేసు, జీరో టైము, అస్తిత్వం లేని పరిస్థితి, సత్తు అసత్తు, ఇవన్నీ కూడా ఋగ్వేద ఆర్యులు ఆ రోజునే అద్భుతంగా వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. అన్స్టేబుల్ స్టేట్లో ఒకానొక కదలిక, అదే మనం కామం అనేదాన్ని మనం వాడాము ఇందాక. సృష్టి ఆదిలో ఈ పదార్థం అంతా ఒకచోట ఒక అండంలాగా ఉన్న పరిస్థితి నుంచి ఇంత సృష్టి వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి అనేది ఒకానొక అస్థిర స్థితి, అన్స్టేబుల్ స్టేట్లో ఇది బిగ్ బ్యాంగ్ జరిగిందని సైంటిస్టులు చెప్తే మన వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి సృష్టించినటువంటి కోరిక కారణంగానే బిగ్ బ్యాంగ్ జరిగింది. అది కూడా ఒక సిస్టమేటిక్గా ఒక గొప్ప మ్యాథమెటిషియన్ పక్కా ఫార్ములా తోటి బ్లాస్ట్ చేసి పదార్థం ఎంత స్పీడ్తో ఎంత దూరం విరజిమ్మబడాలి అనేటువంటిది మ్యాథమెటిషియన్ క్యాలిక్యులేషన్ చేసి చెప్పినంత క్లియర్గా ఈ సృష్టి వ్యాప్తి జరిగి
ఇప్పుడున్నటువంటి జీవం పుట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. కానీ దీనికి మూలం ఎక్కడుంది? బిగ్ బ్యాంగ్లోనే ఉంది. అంటే సృష్టికర్త ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అయి ఉండాలి. అలాగే ఆయన మెదడు ఎంత పెద్ద మెదడు అయి ఉండాలి, ఎంత గొప్ప మెదడు అయి ఉండాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు అనమాట. అలా కనెక్ట్ అయి ఉంటేనే ఈ సృష్టిని ఇంత మేనేజ్ చేయగలుగుతున్నాడేమో అని మనకు అనిపిస్తుంది. ఏదేమైనా కూడా నాసదేయ సూక్తంలో కూడా ఈ విషయంలోనే బహుశా ఆ పరమాత్మకే తెలుసేమో ఇదంతా, బహుశా ఆయనకు కూడా తెలియదేమో అని చెప్పని నాసదేయ సూక్తం చివరిలో ముక్తాయింపు ఇవ్వటం అనేది చాలా 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 గొప్పగా ఉంటుంది. ఇది మన యొక్క ఋగ్వేద ఆర్యులు ఎవరికంటే తక్కువ కాదు. ఇది ఒక అద్భుతం అయినటువంటి సృష్టి వివేచన మనం ఆ రోజుల్లోనే చేశాము అని చెప్పడం కోసమే చెప్పాను. మీకు ఇష్టమైతే సంతోషం, ఇష్టం కాకపోతే మీరు సొంతంగా ఆలోచించి ఏది కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. స్వస్తి.